క్షుద్ర పూజలు చేశారు అనేసి మనం వింటూ ఉంటాం. అవును. నిజంగానే మనకు తగిలింది లేదు అంటే మనకు బాగుండట్లేదు అని మనకెలా తెలుస్తుందండి? వాస్తవానికైతే అమ్మా, ఇప్పుడు ఉండవలసిన స్థానంలో, ఇప్పుడు నడిచే జీవిత చక్రంలో చాలామంది క్షుద్ర పూజలకి, మంత్రానికి, తంత్రానికి, యంత్రానికి కొన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హ్మ్. లోక కళ్యాణం కోసం, దైవజ్ఞానం కోసం కరెక్ట్ దారిలో నడిపిస్తే అది దైవ స్థానంలో నడుస్తుంది. హ్మ్. కొంతమంది వాళ్ళ స్వార్థాలను బట్టి, వాళ్ళ జీవితాలను బట్టి కొంతమందిని భంగం చేయటానికి కొంతమంది ప్రయోగిస్తూ హ్మ్. వాళ్ళ కుటుంబాలని ఇబ్బంది పెడుతూ, మానసికమైన ఒత్తిడికి గురి చేస్తూ, కొన్ని చెడు మార్గంలో నడిపిస్తూ ఉన్నారు కొంతమంది. ఓకే. అలాంటి సమస్యలకి గురైపోయి చాలా కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. హ్మ్. చెడు సమస్య అనేది ప్రతి ఒక్కరిలో ఇప్పుడు చాలా మందిలో కనబడుతూ ఉంది. మనం చాలా మందికి తీసేస్తూ ఉన్నాం. హ్మ్. వాళ్ళలో ఉండవలసిన సమస్యలు అనేది, ఒక మనిషి చెడుకు గురయ్యాడు అనంటే అతని స్థితిగతులలో చాలా మార్పులు వస్తాయి. హ్మ్. మనశ్శాంతి లేకోకుండా, కుటుంబ శాంతి లేకుండా, కుటుంబంలో గొడవలు ఎక్కువ అవ్వటం, మనస్సు కరువైపోయి కొన్ని విధాలుగా ఏం చేస్తున్నాడో అతనికి తెలియని పరిస్థితులలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబ స్థితిని బట్టి కూడా సంతానపరమైన ఇబ్బందులు కూడా చాలామంది పడుతూ ఉంటారు. ఓకే. ఈ సమస్యకి, ఈ మంత్రాలకు సంబంధించి చాలామంది చాలా ఇబ్బందులకు గురయ్యారు. హ్మ్. అలా గురైన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఏ సమస్యకు గురయ్యారు అనేది మనకు అర్థమైపోతుంది. వాళ్ళలో ఉండవలసిన ఆ సమస్య అనేది పెరగక ముందే దాన్ని కట్ చేసుకోవాలి. హ్మ్. ఎక్కువ పెరగటం వల్ల మనిషి చాలా ఒత్తిడికి గురైపోతాడు. చాలా సమస్యలకు గురవుతాడు. ఓకే. అన్ని రకాలుగా మానసికమైన ఒత్తిడికి గురైపోతాడు. వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య శాంతులు ఉండవు. హ్మ్. ధన నష్టం ఎక్కువగా జరుగుతుంటుంది. హ్మ్. ఏది చేసినా కానీ బంగారం పట్టుకున్నా భస్మం అయిపోతుంటుంది. హ్మ్. ఎవరు ఏ రకంగా చూసినా కానీ స్నేహితులు లాంటోడు కూడా శత్రువు అయిపోతుంటారు. సాయం చేసేవాడు కూడా సహకరించడు. హ్మ్. వాళ్ళు కొన్ని విధాలుగా మనశ్శాంతికి ఇబ్బంది పడిపోయి ఆ చెడుకు గురయ్యి చాలా విధాలుగా బాధపడుతూ ఉంటారన్నమాట. ఓకే. అలాంటి వాళ్ళల్లో ఇలాంటి సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే తెలుసుకొని వాళ్ళకు సంబంధించిన మార్గాలు నడవడి చేసే విధంగా మనల్ని సంప్రదిస్తే వాళ్ళ జీవిత చక్రాలు కుదురు పడే విధంగా, వాళ్ళ కష్ట దిర్బంధన కానీ, చక్ర దిర్బంధన కానీ, దుర్బినీయ బంధన కానీ, హ్మ్. వీళ్ళకి సంబంధించి ఏ విధమైన మంత్రకట్లు చేసినా హ్మ్. మనం వాటిని విడదీసి వాళ్ళ జీవితాన్ని చక్రమైన మార్గంలో నడిపించి, వాళ్ళకు అనుకూలతమైన దారులు ఉండేటట్టుగా, వాళ్ళకి ఎలాంటి మంత్రం వాళ్ళ మీద లేకోకుండా వాళ్ళ జీవితాలని మనం చక్కగా దిద్దొచ్చు తల్లి.